మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు దేవునికి స్తోత్రం మనం ధ్యానించడానికి కనికరం కలవారు ధన్యులు, దేవుని స్తోత్రం వారు కనికరం పొందుదురు అని మన వాక్యంలో చదువుతున్నామండి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదు దేవుని రాజ్యానికి. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి కూడా దేవునికి స్తోత్రం తన యొక్క శక్తిని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ ఆ రాజ్యానికి అర్హుడు కాదు, కేవలం కనికరమే. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవా, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు కృప చూపించండి. నీ కనికరాన్ని పొందుకొని నీ సింహాసనం ఎదుట సాగిలు పట్టు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కనికరంతోనే దేవునికి స్తుతి రాజ్యంలో ప్రవేశించాలి. కేవలము ఆయనే శిక్షను భరించాడు. ఆయనే మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో శ్రమను సహించి దేవునికి స్తోత్రం మనకి కనికరాన్ని ఆయన కృప ద్వారా ప్రవేశపెట్టినాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు అనేకులు తమ యోగ్యతను బట్టి, తమ యొక్క గొప్పతనాన్ని బట్టి, తమ యొక్క సమర్పణను బట్టి దేవుని యొక్క సింహాసనాన్ని సమీపించడానికి ప్రయత్నించిన ఎడల వారు చనిపోతారండి. దేవునికి స్తోత్రం. వారు ఖచ్చితంగా చనిపోతారండి. ప్రధాన యాజకుడు ఎలాగైతే సంవత్సరానికి ఒక్కసారి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మాత్రమే, దేవునికి స్తోత్రం, ఆ కనికరించబడిన ఆ గొర్రెపిల్ల యొక్క మరణం ద్వారా దొరికిన కనికరం ద్వారానే మన లోపలికి ప్రవేశించాలి. కానీ మరి ఎవడు తన యోగ్యతను బట్టి కానీ తన యొక్క దేనిని బట్టి కూడా లోపలికి ప్రవేశించరాదు. భౌతిక సంబంధమైన ఆ మందిరమే దేవునికి స్తోత్రం, ఆత్మ సంబంధమైన సాదృశ్యమైన ఆ గుడారమే అంత శక్తివంతమైనది. అయితే నిజమైన దేవుని సంధించాలంటే, నిజమైన దేవుని మనం కలిగి ఉండాలంటే కేవలం ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన కనికరం పొందే వాళ్ళం తప్ప మనము మరి ఏ యోగ్యత లేదు అని మనం గుర్తించాలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు చూడండి, అనేక సార్లు దేవునికి స్తోత్రం పాత నిబంధన భక్తుల్లో కానీ కొత్త నిబంధన భక్తుల్లోనే కానీ వారు దేవునికి లోకంతో కలవలేక, తాము నడవలేక ప్రభువా కనికరించుమని వారు ప్రార్థించారండి. హల్లెలూయా. అవును, తన ముందున్న లోకం చెడిపోయింది. లోకంతో కలవలేక, వ్యక్తిగతంగా బలం లేక దేవునికి స్తోత్రం, దేవాని కనికరాన్ని మా పైన రానిమ్మని దేవుని విశ్వాసంతో వారు పందాన్ని ముగించారండి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన ముందున్న లోకం కానీ, మన కుటుంబంలో కానీ, మన చుట్టుపక్కల మన సమాజంలో కానీ ఎవరి యొక్క కనికరం మనకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క స్తోత్రం, మనకు దేవుని యొక్క కనికరం మాత్రం కావాలి. ఎవరు కనికరం కోసం ఎవరో మనల్ని కనికరిస్తారని, లోకంలో ఎవరో మనల్ని ఆదరిస్తారని మనం మనుషుల వెంబడి పడకూడదు. కానీ కనికరించే దేవుడు మనకున్నాడని మనం గుర్తించుకొని మనం ఎల్లప్పుడూ ప్రభు వైపు చేతులు చాపుతూ ప్రభు యొక్క దయ కొరకు, కనికరం కొరకు మనం కనిపెట్టాలండి. హల్లెలూయా. కాబట్టి కనికరం కలిగిన వారు తిరిగి కనికరాన్ని పొందుతారండి. మనం ఎలాగైతే కనికరించబడ్డామో మన పక్కన ఉన్న సహోదరులు అనేక పరిస్థితుల్లో మనల్ని అపార్థం చేసుకునేవారు, ప్రభు అనేక పరిస్థితుల్లో మనల్ని తప్పుగా ఆలోచించేవారు ఉంటారు. వారందరినీ కూడా మనం అర్థం చేసుకుని వారి యొక్క బలహీనతలోను, వాళ్ళ యొక్క స్తోత్రం పరిస్థితుల్లో మనము వారిని కూడా కనికరించాలండి. దేవునికి నిజంగా ఎవరైతే కనికరం పొందుతున్నారో దేవుని ద్వారా వారు కనికరం కలిగి ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ కలిగి ఉంటారండి. సాటి సహోదరుడు భారం కలిగి, సాటి సహోదరుడు నష్టమైపోకుండా నా ప్రవర్తన ద్వారా కానీ, నా లాభం కోసం ఎదుటి సహోదరుడు నష్టమైపోతున్నాడు ఏమని కనుక్కున్నప్పుడు ఈ కనికరం ఎవరైతే పొందుకున్నారో, అయ్యో నా లాభం కాదు, నా సహోదరుడికి ఆత్మ నష్టమైపోతుంది, నా సహోదరుడు కుటుంబం చెల్లాచెదురైపోతుంది, చిన్నాభిన్నమవుతుంది, శిథిలమైపోయింది, అతన్ని నేను లేవనెత్తుతాను అని ఆ కనికరాన్ని మన ద్వారా విస్తరింపచేయాలండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే కనికరం ఉందో తిరిగి మళ్ళీ అక్కడ కనికరం వస్తుందని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని కూడా. మన ప్రభువులో ఉన్న ఒక గొప్ప ఈ స్వభావ సిద్ధమైన విషయం ఇది. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుని గురించి తెలుసుకుంటాం కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నమాట. దేవుని గురించి ఇలా రాయబడింది, అలా రాయబడింది అని తెలుసుకుని ఉంటే కనుక మనము ఈ లక్షణాలు నడవలేము. దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము, ఆయనకున్న నిజత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి కనికరం కలిగిన వారు ధన్యులు, వారి కనికరం పొందుతురు అని ప్రభు ఒక ఉన్నతమైన ప్రసంగం చేశారండి. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ సంబంధమైన ప్రసంగం చేసి తన కొండ మీద ఈ అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేశారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలుసు కదా, సత్యం తెలుసు కదా, నాకు అన్నీ తెలుసు కదా, అలాగా నేను అది కాదు ఇది కాదని సాటి సహోదరుడిని కనీసం కనికరించకుండా మనం ఇష్టం వచ్చినట్టు
మన స్వార్థానికి మనం జీవిస్తే, మనమే బ్రతకాలని గనక ప్రయత్నిస్తే మనం ఓడిపోతాము, మన శిథిలమైపోతాము. మనం పొందిన కనికరం పనిచేయదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ ఉదయకాల సమయమునందు, దేవా నాకు నువ్వు కనికరం అనుగ్రహించావు. నేను కూడా ఎదుటి వ్యక్తిని కనికరించుటకు నీ కనికరాన్ని ఎన్నడూ కూడా నేను నష్టపరుచుకోకుండా, కఠినం కాకుండా, సాతాను కఠినపరుస్తుంది, దేవుడు కనికరిస్తాడు. నీలో కఠినత్వం ఉంటే సాతాను నీ మీద దాడి చేస్తుందని గుర్తుపెట్టుకో. చిన్న విషయానికి, పెద్ద విషయానికి కఠినంగా మారిపోవడానికి ప్రయత్నించినట్లయితే సాతాను మనల్ని మోసం చేయాలని అనుకుంటుంది. కాబట్టి కనికరం కలిగి, దేవా ప్రభువా అని మనము ఈరోజు ఇలా ఉన్నామంటే అది నీ కృపే అని మనం కనికరం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సాతాను కఠినపరిస్తే దేవుడు కనికరిస్తాడు. దేవుని యొక్క లక్షణం కనికరించడం. దేవునికి ఈ లోకంలో మన ప్రాణం పోయే లోపు, ప్రాణం పోయిన తర్వాత మనం చనిపోయి మనకు కఠినాత్ముడిగా ఉండి మనం చనిపోతే మనల్ని దేవుడు కనికరించగలడు. ప్రాణం ఉన్నప్పుడు, మెలకు ఉన్నప్పుడు, వివేచన ఉన్నప్పుడు ప్రభు అని కనికరం నా పైన రానియండి అని దీనులమే తగ్గించుకుంటే మనల్ని ప్రభు ఆదుకోవడానికి అవకాశం ఉంది. మనం మన సహోదరులను కూడా సంపాదించుకోవడానికి, అయ్యా నువ్వు ఏమైనా నీ సహోదరుని కనికరించావా, నేను నిన్ను కనికరించిన విధంగా నీ సహోదరుని కనికరించావని ప్రభు అడిగినప్పుడు అవును ప్రభు అని అనగలవా? ఇలా ఈ ఉదయం నువ్వు పరిశీలించుకొని కఠినత్వాన్ని విడిచిపెట్టి, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరం కోసం మనం నిలబడాలని ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆమేన్.